బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన 2 తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు తీవ్ర విషాదంలోకి నెట్టేశాయి. దైవ దర్శనం కోసం, దేవులను ప్రార్థించడం కోసం భక్తి శ్రద్ధలతో వెళ్లారు వారంతా. చిత్తూరు నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో బయలుదేరినటువంటి ఆ భక్తుల ప్రయాణం చివరికి మృత్యు దర్శనంతో ముగిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆ మన్యం కొండలు దైవ నామస్మరణతో మారుమోగాల్సింది పోయి నేడు మరణ మృదంగాన్ని వినిపిస్తున్నాయి. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లోని రాజుగారి మెట్ట వద్ద బస్సు బోల్తాపడి 9 మంది మృతి చెందిన ఘటన ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. కళ్ళ ముందే తోటివారు, కట్టుకున్న వారు విగత జీవులుగా మారడాన్ని చూసి గాయపడ్డ వారి గుండెలు తట్టుకోలేక రోధిస్తున్నాయి. పుణ్యం వస్తుందని ప్రయాణమయ్యారు. ప్రతి దేవునికి వారి యొక్క కష్టాలను చెప్పుకొని మా కష్టాలు తీర్చమని ఆ దేవుణ్ణి ప్రాధేయపడదామని ఆ యొక్క యాత్రలో బయలుదేరారు. భద్రాచల రాముణ్ణి కొలువాడారు. అక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు చేసి భద్రాచల రాముని పూజల తర్వాత అన్నవరం అని బయలుదేరారు. ఆ బస్సు ఎంతో ఉత్సాహంగా భక్తుల యొక్క పూర్తిగా వారి యొక్క కోలాహలంతో, సందడితోటి, భక్తుల యొక్క పాటలు భజనలతోటి కోలాహలంగా బయలుదేరినటువంటి ఆ ప్రయాణము మార్గ మధ్యలోనే, అన్నవరం వెళ్ళడం కంటే ముందు మార్గ మధ్యంలోనే యముడు మాటు వేసి ప్రాణాలు తీశాడని ఆ అమాయక భక్తులు ఊహించలేకపోయారు. ఘాట్ రోడ్లోని ఆ లోయలో చెల్లాచెదురుగా పడ్డటువంటి వస్తువులు, రక్తసిక్తమైనటువంటి దృశ్యాలు చూస్తే రాతి గుండె కూడా కరిగి కన్నీళ్లు పెడుతుంది. పుణ్యక్షేత్రాలకు చుట్టి ఇంటికి క్షేమంగా వస్తారనుకుని ఎదురు చూస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులు వీరి యొక్క మరణ వార్త విని తలడిల్లిపోతున్నారు. అయ్యో దేవుడా, నీ దర్శనానికి వస్తే చావు పలకరించిందా అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. చిత్తూరు జిల్లా వాసులు కావడంతో జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. యాత్రకు వెళ్ళారు కాబట్టి అంతా కూడా ఒకే గ్రామానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు, ఒకే ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. వారంతా కలిసికట్టుగా ఈ యొక్క యాత్రలు చేసి వివిధ ఆలయానికి దర్శనం నిమిత్తం వెళ్ళి ప్రతి ఆలయంలో వారికి ఉన్నటువంటి మొక్కులు, వారి యొక్క పూర్తిగా వారికి ఉన్నటువంటి కోరికలను తీర్చమని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించాలనుకున్నారు. పూర్తిగా ఆ దైవ చింతనతోటి, ఆ భక్తి భజనలతోటి ఆ బస్సులో కోలాహలంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ సరదాగా భక్తికి సంబంధించినటువంటి సంభాషణలు చేసుకుంటూ ఉత్సాహంగా కొనసాగుతుంది వారి యొక్క యాత్ర. ఊహించలేదు ఆ బస్సు యాత్ర ఇంత తీరని విషాదానికి దారితీస్తుందని. లోయ ప్రాంతానికి వెళ్లారు. చుట్టూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. చెట్లు, కొండలు, కోనలు, మరొక వైపు చల్లటి వాతావరణం, మంచు. ఆహ్లాదభరితమైనటువంటి ఈ వాతావరణాన్ని అద్భుతంగా చూసి తరిద్దామనుకున్నటువంటి వారికి ఊహించని మృత్యు గంటిక వారి ముందు పడింది. ఎవరు ఊహించలేదు ఇంత దారుణమైనటువంటి ప్రమాదం. ఘాట్ రోడ్లో ఆ బస్సు బోల్తా పడి కిందికి పడిపోయినటువంటి ఆ దృశ్యాలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. మొత్తం బస్సు రివర్స్లో బోల్తా పడిపోయి ఆ కొండ మీద నుంచి, ఘాట్ రోడ్ నుంచి కిందికి జారుకుంటూ పోయినటువంటి సందర్భం అక్కడ మనకు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ సందర్భంలో ఇంకా ప్రాణాలు కోల్పోయిన వారు అక్కడికక్కడ 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక వ్యక్తి దారిలో ప్రాణాలు కోల్పోయారు. మిగతా సివియర్గా ఇంజూరీ అయిన వాళ్ళు, కొంతమంది తక్కువ గాయపడ్డటువంటి వారు అసలు మమ్మల్ని ఎందుకు బతికించావు దేవుడా అనేటువంటి భయాందోళన కలిగింది వారికి. ఆ సందర్భంలో చూస్తుండగానే పక్కనున్నటువంటి వారి బంధువులు, తెలిసిన వాళ్ళు, స్నేహితులు, శ్రేయబులాసులు, తోటి యాత్రికులు కళ్ళ ముందే విగత జీవులుగా అక్కడ పడిపోయినటువంటి దృశ్యాలను చూసి మిగతా గాయపడ్డవారు వారి గుండె చెదిరిపోయింది. ఒక్కసారిగా వారి ఆర్తనాదాలు ఆ కొండ కోణాలు మొత్తం వ్యాపించాయి. వారి యొక్క అరుపులు, ఆర్తనాదాలు, వారి కన్నీటితో ఆ రోడ్డంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి నెలకొంది అర్ధరాత్రి. అటువైపు వెళ్ళినటువంటి మిగతా స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సు ప్రమాదం అంటేనే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడేటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో మనం చూసాం కర్నూలు, ఆ తర్వాత చేవెళ్ళ ఘటన, వేరే రాష్ట్రాల్లో ఇంకా చాలా జరిగాయి. వాటి దృశ్యాలు, అక్కడ జరిగినటువంటి పెను ప్రమాదాలు ఇంకా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సందర్భంలోనే ఈ బస్సు ప్రమాదం అనేటువంటి మాట వినగానే అటువైపు వెళ్ళేటువంటి ఏ ప్రయాణికుడైనా కూడా ఒక్కసారిగా భయపడేటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి కూడా అదే జరిగింది. ఈ బస్సు ప్రమాదం జరిగిన వెంటనే అటువైపు వెళ్తున్నటువంటి మిగతా ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయ్యారు, అక్కడికి వెళ్ళారు, ఏం జరిగిందో చూశారు. అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వారి గుండె కూడా భరవెక్కిపోయింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే వచ్చారు. ఉటావుటిన చనిపోయినటువంటి వారి మృతదేహాలను చూశారు. మిగతా గాయపడి సీరియస్గా
మృత్యువుకు దగ్గరగా ఉన్నటువంటి కొంతమందిని వెంటనే రెస్క్యూ చేసి వారిని హాస్పిటల్కి తరలించారు. కొంతమంది పరిస్థితి ఇంకా సీరియస్గా ఉంది. ఇప్పటికీ స్టిల్ వారు బ్రతుకుతారో లేదో అనేటువంటి ఆవేదన కూడా ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు ఉంది. ఆ దేవుని ప్రార్థిస్తున్నారు, నీ కోసం వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులని నీ దగ్గరికి ఎలా తీసుకెళ్తావు, తిరిగి మా దగ్గరికి పంపంటూ కూడా వారు గుండెలు బాదుకుంటున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ పెను విపత్తు, ఈ పెను ప్రమాదం వెనుక ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కథ దాగి ఉంది. ఒక్కొక్క ప్రయాణికుడు, ఒక్కొక్క యాత్రికుడు ఒక్కొక్క కారణం చేత యాత్రకు బయలుదేరారు. ఆ దైవ దర్శనంలో, దైవ చింతనలో పూర్తిగా కూరుకుపోయి ఆ జీవితాన్ని మరొక కొత్త దశలోకి మార్చుకోవాలని చెప్పేసి అనుకున్నారు యాత్ర తర్వాత. కానీ అక్కడ వేరేలాగా రాసి పెట్టాడు యముడు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఈ దృశ్యాలు అన్ని కూడా వైరల్గా మారాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై ఇప్పటికే హోంమంత్రి కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. మిగతా వారందరూ కూడా సహాయక చర్యలు చేస్తూ ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు పోలీసులు.